తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఓటు బ్యాంకు కోసమే రాజకీయం చేస్తూ ఉంది. బీసీలను స్థానిక ఎలక్షన్లలో ఏ విధంగా గెలిపించుకోవాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి లాభం కావాలనే ఒక కుట్రనే తప్ప 42% ఇవ్వలేరు వాళ్ళు. యాక్చువల్గా ఇక్కడ బీసీ 52% ఇవ్వాలి, కానీ 42% మాత్రం ఇస్తా అని చెప్పి అందులో ముస్లింలను 10% కల్పించి ఈ బీసీకి సంబంధించినటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని కానీ అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు కానీ వీళ్ళను కీలుబొమ్మలాగా తయారు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంద్ అని ప్రకటించడం జరిగింది. ఈ బీసీ బంద్లో ముస్లింలకు 10% ఇస్తున్నటువంటి ముస్లింలు ఎక్కడ వేయలు, అన్ని పార్టీల దగ్గర వేయలు. బీజేపీ పార్టీ వేయింది, బీఆర్ఎస్ పార్టీకి వేయలు, అదేవిధంగా చిన్న చిత్కా పార్టీలు అన్ని పార్టీల దగ్గర వేయలు. ఈ ముస్లింల దగ్గరికి ఎంఐఏ పార్టీ దగ్గరికి ఎందుకు పోలేదు బీసీ నాయకులు? ఈ 42% అయినా మాకు కావాలని చెప్పి మాకు 10% ఉన్నది, మరి ఇంక కొంచెం పర్సెంటేజ్ పెంచాలని చెప్పి ఆ ముస్లింలు ఎందుకు పాల్గొనలేదు అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజికంగా ఎదుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఈరోజు మొదలైంది. ఈరోజు బీసీలను అడ్డం పెట్టుకొని బీసీ ఓటు బ్యాంక్ కోసమే కేవలం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉంది. ఏదో ఒక పార్టీ మీదకి నెట్టడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే స్థానిక రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి? ఈరోజు వాళ్ళే తన్నుకుంటూ ఉన్నారు. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, మంత్రులు పొసుకుతలేదు. మొన్న కొండ సురేఖ గారిని, ఈరోజు మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని, మొన్న ఇంకా మిగతా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే పొసుకలేదు. ఈరోజు ఈ బీసీ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తారని నమ్మకం ఏమేముంది? ఈరోజు ఆ యొక్క వాళ్ళు బీసీ సంఘాలకు చేసేది ఏమీ లేదు, బీసీ నాయకులకు చేసేది ఏమి లేదు. మీరు అన్నట్టు ఈరోజు స్థానిక ఎలక్షన్లలో మాత్రం వారు 42% మాత్రం ఇవ్వకపోకుండా గ్రామాలలోకి పోతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారు. ఇప్పటికే పల్లెలు ఆగమైపోయినాయి, గ్రామాల పంచాయతీలలో అభివృద్ధి చేయడానికి రూపాయి బిల్లలేదు. ఆ యొక్క కార్యదర్శులు వాళ్ళకు ఇజ్జత్కి ఈరోజు గవర్నమెంట్ జాబ్ పోతుంది కావచ్చు అనే ఒక ఉద్దేశంతో కార్యదర్శులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులలో సర్పంచులు వాళ్ళ భార్య పుస్తకాలు కూదబెట్టిలో అదేవిధంగా ఈరోజు కార్యదర్శులు వాళ్ళ భార్య పుస్తకాలు కూదబెట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ కనుక గ్రామాలలో మరి సర్పంచులను, ఎంపీటీసీ, జడ్పీటీసీలను మాత్రం రిజర్వేషన్ ఇవ్వకపోతే వారిని కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారు గ్రామాలలో అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు, మంత్రులు, లీడర్లు కూడా 42% రిజర్వేషన్ కావాలి, మాకు కావాలి అని చెప్పేసి కూడా ఢిల్లీలో మేము ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా పత్రికా ముఖంగా, ప్రింట్ మీడియా ముఖంగా, వీడియో ముఖంగా కూడా చెప్తున్న పరిస్థితి ఎలక్ట్రానిక్ మీడియా తరపున 100 మాటలు మాట్లాడచ్చు. ఓట్లు బీసీల ఓట్లు కావాలన్నప్పుడు 100 మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్లకు రాజకీయంగా ఎదగాలంటే బీసీలను మాయ చేయాలి. బీసీలను పత్రిక ముఖం కాదు, గ్రామాలలో సభలు పెట్టి కూడా వీళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు చేయలేరు. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి లేనటువంటి రిజర్వేషన్ రేపు పొద్దుగాల సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు అయిన తర్వాత ఏ విధంగా ఇస్తారు ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. అంటే బీసీలని మాయ చేస్తే మాయలో పడిపోతారు బీసీలు ఓటు మాకు ఏదో వస్తుంది, ఇప్పటికే గ్రామాల అభివృద్ధి కాలేకపోతా ఉన్నాయి, ఈ రోజు కాకపోతే రేపు చేస్తారు కావచ్చు అనే ఒక ఉద్దేశం ఆ యొక్క బీసీలలో కల్పించి ఈరోజు ఈ గ్రామాలను ఆగం చేస్తూ ఉన్నారు. 2014 ముందు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయిందో ఈ విధంగా ఈరోజు పల్లెలలో ఆగం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ ఏం చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ మనకు బాగుంటుంది, ఈ బీసీలకు న్యాయం చేసేటువంటి పార్టీ ఏంది, మనకు నిధులు ఏ పార్టీకి వేస్తే ఏ పార్టీకి నిధులు వస్తాయో ఒక్కసారి ఆలోచించుకొని గ్రామాలలో మరి మీరు రేపు రాబోయే రోజులలో మన పల్లెలు కానీ మన బీసీ వర్గాలు కానీ అభివృద్ధి చెందాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటాం.